మాది ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా హామీలు ఇచ్చామో ఆ హామీలు ఒకటొకటిగా అన్ని నెరవేరుస్తూ అన్నీ కూడా అమలు కావడానికి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ సహకారంతో అన్నీ కూడా ఒకటొకటిగా పూర్తి చేసుకుంటున్నాం అవుతున్నాయి. ప్రజలు ఇతర ప్రాంత రాష్ట్ర నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మీ రాష్ట్రం గడిచిన 5 ఏళ్ళు పూర్తిగా నిర్వీర్యమైపోయింది, ఏ విధంగా కూడా కోలుకోదనే అభిప్రాయం అందరూ కూడా కలిగిన సందర్భంలో నిజంగా మనం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కృషిని అప్రిషియేట్ చేయాలా. ప్రతిరోజు కూడా నిత్యం ఏ విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని దాని మీదే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఏదైతే ఉన్నాయో మన యువతకి ఇండస్ట్రీస్ కావచ్చు, రకరకాల అన్ని రకాల మన హామీలతో పాటు ఇతర కూడా నెరవేరుస్తూ ఒకటొకటిగా వస్తున్నారు. మన జిల్లాలో వైసీపీ నాయకులు వాళ్ళు ఒకటే తెలుసుకోవాలి, 2021లోనే ఎఫ్సిఆర్ఐ గురించి ఆ రోజే రద్దు చేయడం జరిగిందని ఆ రోజే వాళ్ళకి పేపర్ ఉంది. ఆ రోజుకి ఈ నాయకులందరూ కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నారు. తలార్ రంగే కావచ్చు, లేదా ఉషశ్రీ చరణ్ కావచ్చు, లేదా ఇక్కడ రకరకాల వ్యక్తులందరూ కూడా ఆ ప్రభుత్వంలోనే ఉండేవాళ్ళు. ఏ రోజు కూడా ఎఫ్సిఆర్ఐ రద్దు అయిన దాని మీద వాళ్ళు మాట్లాడుకోకుండా ఈరోజు వచ్చి కొత్తగా ఈ ప్రభుత్వం చేసింది అన్నట్టు ప్రజలను నమ్మించేదానికి రకరకాలుగా చేస్తున్నారు. ఈ విషయం మేమందరూ కూడా నేను కాళ శ్రీనివాస్ గారు అలాగే శ్రావణి గారు మన ప్రసాద్ అందరూ కలిసి మన ముఖ్యమంత్రి గారిని కలిసి మాకు ఆర్డిటి మాతృ సంస్థ లాంటి సంస్థ, దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరందరూ కూడా ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరించాలని కోరితే ఖచ్చితంగా నేను అమిత్ షా గారితో మాట్లాడతాను. మీరు కూడా వెళ్ళి కలవండి. అక్కడ కృష్ణదేవరాయలకి అప్పచెప్పాను, మీరు వెళ్ళి కలిస్తే ఫాలోఅప్ చేస్తే అవుతుందని కూడా చెప్పారు. కానీ 3-4 రోజుల క్రితం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ పని ప్రాసెస్లో ఉంది, అది అవుతుందని అభిప్రాయం కూడా చెప్పారు. మన అనంతపురంకి వచ్చిన సందర్భంగా లోకేష్ గారు కూడా మన్సూర్ ఫెరార్ గారు కూడా గట్టిగా చెప్పారు, మీ పని అవుతుంది, ఖచ్చితంగా మీరు కొత్తగా అప్లై చేసుకోండి, పని అవుతుందని కూడా చెప్పినట్టు తెలిసింది. ఏదేమైనా కూడా ఒక్కసారి పని అవుతుందని తర్వాత ఇది స్టేట్ వైడ్ పాలసీ కాదు, సెంట్రల్ వైడ్ దాంట్లో ఇది కూడా ఒకటి ఉండడంతో దీనిపైన తీసుకోవడం జరిగింది తప్ప ఆర్డిటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ కానీ కోపం కానీ లేదా ఇంకో రకం కానీ ఏది ఇబ్బంది పెట్టాల్సిన అభిప్రాయం ఎన్డీఏ ప్రభుత్వానికి లేదనేది క్లియర్గా తెలుసు. ఏదేమైనా కూడా మేము ఆర్డిటిని పునరుద్ధరించుకుంటాం. ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఉందో కళ్యాణదుర్గ ప్రాంతంలో ఆర్డిటి మీద ప్రతి ఒక్కరు కూడా ఆధారపడ్డాం. ఆర్డిటి లేదంటే కూడా ఊహించుకోలేని పరిస్థితుల్లో మేమందరం కూడా ఉన్నాం. ఈ నిన్న మొన్నటి నుంచి ఏదో పాదయాత్రని రంగయ్య ఇక్కడ తిరుగుతున్నాడు, కళ్యాణదుర్గం చుట్టుపక్కల ఆ గ్రామాల్లో ఈ గ్రామాల్లో తిరుగుతున్నారు. కళ్యాణదుర్గంలో పాదయాత్ర చేస్తే ఏమొస్తుందో నాకైతే తెలియదు, కానీ అతను చదువుకున్న జ్ఞానం లేదా అజ్ఞానం నాకు తెలియదు. పూర్తిగా అతనికి అవగాహన లేకోకుండా ఇక్కడ పాదయాత్ర చేసుకుంటూ రకరకాలుగా ఏదో ప్రజలను మభ్యపెట్టి ఏదో చేయాలని దాని మీద ఉన్నాడు. అది పూర్తిగా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. పూర్తి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇంతమంది నాయకులు దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. మొన్నరే సత్యకుమార్ యాదవ్ గారు కూడా వెళ్ళి మోడీ గారికి కూడా ఈ విషయం తెలియజేసినట్టు కూడా మనం పేపర్లో చూసాం. ఏదేమైనా మేమందరం కూడా అభివృద్ధి వైపే ఉన్నాం తప్ప అభివృద్ధి కాదనుకోకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి మా నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నాము. ఏ రకమైన స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రం తీసుకెళ్ళట్లేదు. ఏదేమైనా కూడా ఆర్డిటిని నిలబెట్టుకుంటాం. రంగయ్యని తక్షణమే పాదయాత్ర తప్పితే ఆపాల. ఎందుకంటే ఆయన వైసీపీ జెండాలు కట్టుకొని ఆర్డిటి సంస్థను అడ్డం పెట్టుకొని వైసీపీ జెండాలు కట్టుకొని పాదయాత్ర చేస్తే ప్రజలు ఎవరు కూడా క్షమించరు, ఎవరు కూడా రానివ్వట్లేదు. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే పోయి అక్కడ ఢిల్లీకి పోయి, నువ్వే ఎంపీగా ఉన్నావు, ఢిల్లీకి పోయి అక్కడ నీకు పరిచయాలు ఉంటాయని నువ్వే చెప్పుకుంటున్నావు. ఢిల్లీలో వెళ్ళి నువ్వు చెప్పుకో, మాకు ఆర్డిటి కావాలని చెప్పి అమిత్ షాని కలువు, లేదా మోడీ గారిని కలువు, లేదా ఇంకా ఎవరినైనా కలిసి నీ బాధలు చెప్పుకొని నువ్వు ఆర్డిటిని ఏదో కలిసినట్టన్నా మాకు వస్తే ప్రజలన్నా కూడా ఆనందిస్తారు. ఇక్కడ ఈ చుట్టూ తిరిగి రాజకీయం చేయాలంటే మాత్రం ఇది వీలు కాదు. ఆ రాజకీయాలకు మేము కూడా రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మేమందరం కూడా ఆర్డిటిని ప్రేమిస్తున్నాం.
అన్ని రకాలు కూడా అటెండ్ తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.